కానీ వాడు దొరకని వాడు నేను అమలు చేస్తుంటా. వాడు అనిపోయిన మాట వీడు కూడా ఆడున్నాడు చింతల పాపకారు ఆవు దాడుతానే నేను అన్నాడు. 6 ఏళ్ళ వాడు ఇదివరకు ఆవు దాటాడు. మీరు దాటారనే గ్యారంటీ కూడా ఏముండదు. నేను ముచ్చట చెప్తున్నా. మీ ముంగట చెప్పు మనం అందరం మాతోట మీరు ఒకసారి సార్గిట్ వచ్చిన గడికి వచ్చినట్టు మాతోట మీరు అలా చేస్తే మీకై తెలుసుగా ఫస్ట్ మాకేం చెప్పాడు మీకు ఉద్యోగం ఇస్తాను కడప తప్పకుండా మాకు పెన్షన్ ఇస్తాను. అదొకటి. మొత్తం భూమి జనాలకు 3 ఎకరాలు ఇస్తాను. అదొకటి. మాకు 3 చెప్పింది వాడు తాగుతాడు. ఇల్లు కట్టిస్తాడు కదా డబల్ బెడ్రూమ్ మొత్తం అవే బెడ్రూమ్ చాలా పచ్చినాయి. తెచ్చిండు దాని మీద వాడి గోత్తలు లేవని నేను ఇట్లా మా అన్న వాడు బీరిచ్చినాడు. వాడు బీరేడు గొండ బుక్క వాడే అప్పులు చేసుకున్నాం. అడిచినాడు 1 రూపాయి మాకు. సరే ఇప్పుడు మీరు కరెక్ట్ ఆవేదన ఒక్క రోడ్ ఎక్కువ మాకు ఇంత మాకు కాలు ఎవరో వాడు వచ్చిన తినమే లేదు. వాడు వచ్చిన తినమే లేదు. ఎక్కడి అమ్మ మాకు ఎక్కడి మాకెవడి చేసినాక చేయలేదంట తప్పు. జగన్ మాట ఇచ్చిండు ఆయన అందరూ అడిగారు అది ఒక్కటే చేయాలి సార్ అన్నారు. చేసినాక చేయలేదంటే తప్పు. ఇప్పుడు కూడా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీరు అంటారు ఏజీ లేకుండా కాదు మాకు ఒక్కరికి అన్న వస్తే అంత పాపం. ఇప్పుడు ఏం రాయి ముట్టింది మన గవర్నమెంట్ వచ్చినాక కూడా ఒక్కనాడు మాకు ఆయన అంటే ఎక్కడో ఉన్నాడు. ఒక మాట లెప్ప గెలిచిన ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆగు దాడితే నేను ఉన్నాడు లెప్ప. ఆయన వచ్చి పరిస్థితులు మాకు లెక్కాలి. ఒక్క దినం కాకుండా ఒక్క దినము మీరు 5 సంవత్సరాలు కాడు తీసిన పక్కన ఏమన్నా నా తిట్టేసారే మీరు అవుతా పోయి చింతల పాపకరే మన పేరు అది చేసింది ఏమున్నది మాకు అది గడ్డవాండు అదేమి ఆకిట్ట పోడు మాకేమిచ్చాడు. ఆడోళ్ళం కొట్ట భోగోళ్ళం పక్కకెట్టి ఆడోళ్ళం కొట్టకపోతే ఇంకో నేను ఇంకో తనిఖీ ఉంటాలని చెప్తున్నా. నేను ఆడోళ్ళం కొట్టకపోతే మేము ఇంకో తనిఖీ ఒక్క నర్రాలి. మరి మీ బాధలు ఎట్లా చెప్పుకుంటారు? ఇప్పుడు ఓటు అడగడానికి వస్తాడు. వాడే ఉన్నాం మేమే ఉన్నాం. మీ కష్టాలు ఉన్నప్పుడు 3 ఎకరాల భూమి ఇస్తాడు ఇచ్చిందా? వాడు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా సరే వాడు కోట్ల ఆస్తి ఉండోడు కావచ్చు. కానీ మాకు ఇది బెడ్రూమ్ చేస్తానే కదా అది అక్కడ ఉండదు. మాకు కడప తప్ప కూడా పెన్షన్ చేస్తాడు. అద్దాల నోట్ల సుల్లి వాడు రాని తగ్గుతాడు. వాడు ఇవ్వడం కాదని వాడు దాటిన మేము 100 మంది మడుతు చెయ్యాలి. నేను చక్కర గెలిపియాలి. నేను చెప్తాను ఇక ఇవే కాకపోతే మిమ్మల్ని కూడా పేరేంది పేరేంది చింతల పాపకారట. వాడు వచ్చిండా మీకేమన్నా అమ్మా ఏమైంది నడుస్తున్నాయని చెప్పిండా? ఊరు మొత్తం చెప్పుకుంటూ చేసిండు చేసిండు 6 కిలో బియ్యం వాడా అని చెప్తున్నాం. అంతకుముందు మరి మనకు వాడు చేసింది నడవడానికి రోడ్లు లేవు. జగ్గారెడ్డి ఎప్పుడు కూడా మంచిగా చేస్తేనే సరిపోయి. మంచిగా చేయకపోతే ఇది మనం సాపిస్తాం. మళ్ళీ మంచిగా వచ్చింది నాకు మా పెన్షన్ రావాలి. మళ్ళీ ఏమది మాకు రోడ్లు మంచిగా కావాలి. మాకు మోరీలు కావాలి. మళ్ళీ బెంకులు మాకు మేము జగ్గారెడ్డిని గెలిపేయకపోతే చూడు నేను భయపడే అవకాశం లేదు. ఎవ్వరు వచ్చినా జగ్గారెడ్డి గారికి వేస్తాను ఆమె ఓటు.
ఉన్నాడు? మస్తు వచ్చిండు అప్ప ఊరు మంచిగా చేసినోడు ఆయన వాడేనా వాడు ఆ. మొత్తం ఊరు ఆగు దాటుతున్నా అన్నాడు మొత్తం మాట నాలుగు మన ఇంటి దగ్గర కానీ ఆగ రాక తిప్పుతున్నాం వాళ్ళు కూడా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.